దాసుని చంపబోతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి, దాసు ఏమడ్డొచ్చాడు మళ్ళీ దాసును చంపడానికి? అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోతూ ఉంటుంది. అసలు అందరూ తెలిసినట్టే నిజం దీప వారసురాలు అని తెలిసినట్టుగానే అనిపిస్తుంది. కానీ కవర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేను ఒకసారి దాసుతో మాట్లాడాలి, దాసుతో మాట్లాడితే కానీ నాకు క్లారిటీ రాదు. అసలు ఎవరికి చెప్పాడో ఎవరికి చెప్పలేదో, నాతో మాత్రం ఎవరికి చెప్పను అని ఒట్టు కూడా వేశాడు. కానీ ఇలా ఇలా అందరికీ చెప్తాడని నేను అస్సలు అనుకోలేదు. దాసుని నేను చాలా తక్కువ అంచనా వేశాను. ఈ నిజం ఇక్కడితోనే స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోవాలి అంటే దాసు బ్రతికుండకూడదు అని తన మనసులో అనుకొని వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత దాసుకైతే ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. ఫోన్ చేయడంతోనే ఏంటమ్మా జ్యోత్స్న, నేను గుర్తొచ్చాను నీకు అని చెప్పి అంటూ ఉంటే, నాన్న నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తప్పమ్మా, బాబాయిని పట్టుకొని నాన్న అనకూడదు అని దాసు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని ఎలా పిలవాలో నాకు తెలుసులే నాన్న, రా నువ్వు, నేను చెప్తున్నాను కదా మనం ఎప్పుడూ కూడా మీట్ అవుతాం కదా, ఆ ప్లేస్కే రా అని జ్యోత్స్న అయితే చెప్తుంది. సరే అమ్మా వస్తున్నాను అని చెప్పి వెంటనే బయలుదేరుతాడు దాసు. అయితే ఇంకా హడావిడిగా ఎండలో కారు వేసుకుని బయలుదేరుతూ ఉంటుంది జ్యోత్స్న. అది గమనిస్తుంది పారిజాతం. ఎందుకంటే ఈ మధ్య జ్యోత్స్నని ఒక కంట కనపెడుతూనే ఉంటుంది పారిజాతం. ఇంకా జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది ఇంత ఎండలో? ఇంత అర్జెంటుగా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్లాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? అసలు ఎవరిని కలవడానికి వెళ్తుంది? సరే నేను కూడా వెళ్ళి చూస్తాను, అసలు ఏం జరుగుతుందో, నా వెనకాల ఏ కథ నడుస్తుందో అనుకొని పారిజాతం కూడా జ్యోత్స్న వెనకాలే బయలుదేరుతుంది. ఇంకా వెళ్తూ ఉంటే జ్యోత్స్న వెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశంలో దాసునైతే కలుస్తుంది. దాసును చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా కొడుకును కలవడానికి వచ్చింది అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఆ కారు చాటుని ఉండి చూస్తూ ఉంటుంది. అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామని. ఇంకా పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికి, ఎవరూ కూడా తిరగని చోటికి దాసుని ఇంత ఎండలో పిలిపించాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి అని చెప్పి పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా రమ్మన్నావు, ఏం మాట్లాడాలి నాతో అని దాసు అడుగుతూ ఉంటాడు. ఇంకా దాసు అలా అడుగుతూ ఉంటే, ఏంటి నాన్న అలా అంటావు, నేను నీకు నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాను, దీప గురించిన నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాను, కానీ నువ్వెవరికి చెప్పావో నాకు అర్థం కావటం లేదు, ఎవరిని చూసినా సరే నిజం తెలిసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న దాసుతో అంటూ ఉంటే, అంటే దీప నా మనవరాలు అని ఎవరికి చెప్పొద్దని ఇది మాట తీసుకుంది, అయినా దీనికేం అవసరం, ఎవరి మాట వినకుండా నా కొడుకు నాకు నిజం చెప్పాడని దీనికి కుళ్ళు అని చెప్పి జ్యోత్స్న గురించి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. నాన్న ఈ నిజాన్ని నీతోనే అంతమైపోవాలి, ఈ నిజం ఇంకా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే, ఎవరికి తెలియకుండా ఉండాలంటే నువ్వు బ్రతికుండకూడదు అని చెప్పి తన వెనకాల పెట్టుకున్న కర్రను తీసి వెంటనే దాసు తల మీదైతే కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అది చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ వెళ్ళి జ్యోత్స్న భుజం మీద చేయి వేస్తుంది. ఒక్కసారి జ్యోత్స్న కంగారు పడుతూ తన చేతిలో ఉన్న కర్ర కిందకైతే పడేస్తుంది. గ్రాని నువ్వేంటిక్కడ అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్స్న చంప పగలగొట్టి అటు ఇటు దవడలు వాయించేస్తుంది పారిజాతం. అయితే నన్ను అడగడానికి నువ్వెవరివే, నువ్వెందుకు అసలు నా కొడుకుని చంపాల్సిన అవసరం నీకేంటి, ఇంత ఎండలో ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికి నా కొడుకుని రప్పించి మరీ తల మీద కర్రతో కొట్టి చంపాల్సిన అవసరం నీకేంటి, నా కొడుకుని చంపేంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది అని పారిజాతం సీరియస్గా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్నకైతే నోట మాటలు రాకుండా గ్రాని నేను చెప్పేది విను ఒకసారి అంటూ ఉంటే, ఇంకేంటి నువ్వు నాకు చెప్పేది, పనికి మాలిందానా, నా కన్న కొడుకుని చంపాలని చూస్తావా, నా కన్న కొడుకు కూతురువని నిన్ను వారసురాలను చేద్దామనుకున్నాను నేను, తీరా నువ్వు నా వారసురాలివి కాదని, నువ్వు ఆ సుమిత్ర దశరథుల కూతురువని తెలిసింది, అప్పుడే నిన్ను మేము చంపేయాల్సింది, పీడ విరగడయ్యేది, నా మనవరాలు ఎక్కడుందో వెతుక్కుని తీసుకుని వచ్చి ఆస్తికి వారసురాలను చేసేదాన్ని అని చెప్పడం
చెప్పడంతో గ్రానీ నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదు అని చెప్పి జ్యోత్స్న మళ్ళీ అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు నాకు చెప్పేది నేను వినేది? నా కొడుకు జోలికి ఇంకొకసారి వస్తే మాత్రం నిన్ను మామూలుగా ఉండదు నీకు. పోన్లే అని ఊరుకుంటున్నాను. నా కొడుకుని చంపడానికి నీకెంత ధైర్యమే? అసలు నా కొడుకుని చంపడానికి నువ్వెవరు అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మ నన్ను ఒకసారి తల మీద కొట్టింది రాడ్డు పెట్టన్నాను కదా, అది కూడా జ్యోత్స్నేనమ్మా అని చెప్పడంతో జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, నా కొడుకును రాడ్డుతో కొట్టింది నువ్వా? ఆ విషయం తెలియక ఇన్నాళ్ళు ఎవరా అనుకున్నాను. నా కొడుకు జోలికొస్తే మాత్రం ఎవరైనా సరే వారి ప్రాణాలు తీయాల్సిందే నేను. అది రాడ్డుతో కొట్టి నా కొడుకు పిచ్చివాడైపోయేలాగా చేశావు. ఈరోజు నా కొడుకు మంచిగా ఉన్నాడు. మళ్ళీ నా కొడుకు నీ వల్ల ఏమైనా జరిగిందో నిజాలన్నీ బయట పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఆ ఇంటి వారసత్వానికి నిన్ను దూరం చేస్తాను అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది పారిజాతం. ఈ విధంగా దాసుని చంపబోతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.